కోతకు వచ్చేంత వరకు కూడా మొక్క పెట్టడం, డిప్పు వేయటం, కోత కొయ్యటం, కలుపు తీయటం, దుక్కి దున్నటం, తర్వాత సెక్యూరిటీ 5 స్టెప్పులు వస్తాయండి. ఇవన్నీ చేసి మనకి లాభాల్లో 60% పనిచేస్తుంది. అంటే 60-40 రేషియో డెవలప్ చేస్తుంది. ఈ పొలం ఎప్పటికీ మందే, మీది, మీ పిల్లలది, మీ మనవలదేనండి. ఈ పొలం ఎప్పటికీ మీదే. కానీ ఈ మొక్క ఒక కటింగ్ 1 ఫీట్ వదిలిపెట్టి కట్ చేస్తారండి. కింద కట్ చేయరు, ఫస్ట్ 1 ఫీట్ వదిలిపెట్టి కట్ చేస్తారు. 1 ఫీట్ వదిలిపెట్టి కట్ చేసిన తర్వాత సెకండ్ టైం ఇక్కడ నుంచి పిల్లకి వస్తుంది. సెకండ్ టైం వస్తుంది. రెండోసారి ఏం చేస్తారు, మళ్ళీ 10 ఇయర్స్కి ఇక్కడ నుంచి పిల్లకి వచ్చిన తర్వాత రెండోసారి మీకు లీజ్ అగ్రిమెంట్ ఫస్ట్ రద్దు అయిపోద్ది, మళ్ళీ రాస్తారు. రెండోసారి ఏం చేస్తారు, ఇక్కడ నుంచి మొత్తం తీసేస్తారు. ఆకులు, వేళ్ళు, బెరడుతో సహా, మీకు వేలుతో సహా తీసేస్తారు. పక్క మొక్క రెండోసారి తీసేస్తారండి. అంటే ఒక్కొక్క కటింగ్కి మీకు 20 టైమ్స్ వస్తాయి. ఎకరం కొన్న వాళ్ళకి 6 కోట్లు, అరెకరం కొన్న వాళ్ళకి 3 కోట్లు, పావు ఎకరం కొన్న వాళ్ళకి 1,80,00,000. అంటే మినిమం 20 టైమ్స్. అంటే 100 మొక్కలండి. మీరు ఇందాక కారు లేరు కదా, 100 మొక్కలు మినిమం 150 కేజీలు అవుతుంది మొక్క. 150 కేజీలు ఇంటూ 100 = 15 టన్నులు అండి. 15 టన్నులు అండి. అది మనకి ABC 3 గ్రేడ్లో C గ్రేడ్ వేసాం మనం, లాస్ట్ గ్రేడ్ 21 లక్ష. 15 టన్నులు ఇంటూ 21 లక్ష = 3 కోట్లు వస్తాయి. 1,80,00,000 మీకు వస్తుంది. 1,20,00,000 కంపెనీ తీసుకుంది 60-40 రేషియోలో. సార్ ఇది ఈ మొక్క అయిపోయిందండి. మీకు 2 సార్లు కటింగ్ వచ్చింది, 2,80,00,000 వచ్చినాయి. మళ్ళీ పక్కన మొక్క పెడతారు. మళ్ళీ 20 ఇయర్స్ 2 కటింగ్లు, మళ్ళీ 2,80,00,000 వస్తాయి. మళ్ళీ పక్కనే మొక్క పెడతారు. మళ్ళీ 2,80,00,000 వస్తాయి. మళ్ళీ పక్కనే మొక్క పెడతారు. ఈ భూమి ఎప్పటికీ మీదే. మీ తర్వాత మీ పిల్లలది, మీ మనవాళ్ళది, మీ ముద్దు మనవాళ్ళదే. కానీ దీంట్లో కంటిన్యూషన్గా ఒక్కసారి పెట్టుబడి పెడితే ఈ భూమి ఉన్నంతకాలం కోట్ల రూపాయల డబ్బులు వస్తాయండి. అంటే ఎందుకు వస్తాయంటే, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎర్రచందనం అనే మొక్క ఇక్కడ తప్పితే ఎక్కడ పండదండి. ఈ ప్రపంచంలో ఎర్రచందనం అనే మొక్క ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలోనే, అది 10% ఏరియాలోనే మనకి సాయిల్ రిపోర్ట్లు అనుకూలంగా వస్తేనే కంపెనీ 100-200 ఎకరాల కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకొని చక్కగా మన కస్టమర్లు ఇచ్చేస్తుంది. దీంట్లో లీగల్గా కూడా పక్క 40 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. తర్వాత మీకు సొసైటీ ఏర్పాటు చేస్తారు. దీంట్లో ఒక 15 మంది సొసైటీ సభ్యులు ఉంటారు. మనందరినీ కూడా వాళ్ళే చూస్తారు. చివరిలో కటింగ్ అప్పుడు మనకు 2-3 మీటింగ్లు పెడతారండి. చక్కగా మనకి ఎవరి కటింగ్కి 20 టైమ్స్, అంటే 8 లక్షలకి 1,80,00,000, 15 లక్షలకి అరెకరానికి 3 కోట్లు. ఎకరం కొన్న వాళ్ళకి, ఇది ఎకరం అండి, దీంట్లో ఎకరం కొన్న వాళ్ళకి ఈ తోట అంతా అయిపోయేసరికి 6 కోట్లు వస్తాయండి. ఈ ఎకరం మీదే. దీంట్లో తోట అంతా అయిపోయేసరికి 6 కోట్లు వస్తాయి. ఆ చివరిలో ఒక 20 ఎకరాలు కట్ చేశారు, 100 కోట్లు వచ్చినాయి. 60 కోట్లు సమాన నిష్పత్తిలో పంచుతారు. ఇంకొక 20 ఎకరాలు మీది కట్ చేయాలి, అయినా మీకు పేమెంట్ పడుతుంది. తర్వాత ఇటు పక్కన కట్ చేశారు, మళ్ళీ మీకు పడుతుంది. అటు పక్కన కట్ చేశారు, మీకు పడుతుంది. మీది కట్ చేశారు, వాళ్ళకి పడుతుంది. సమాన నిష్పత్తులు అందరికీ, ఎవ్వరికి నష్టం కలగకుండా. 10 మొక్కలు చనిపోయినా, 20 మొక్కలు చనిపోయినా సమాన నిష్పత్తి. ఇది ఉందండి, సపోజ్ ఒక 400 కేజీ, ఇది 250 నుంచి 300 కేజీలు అయింది. ఇది 1 కోటి రూపాయలు వచ్చింది ఏ గ్రేడ్ వస్తే. ఈ కోటిలో 40 లక్షలు కంపెనీది, 60 లక్షలు అందరండి. ప్రతి మొక్క 40% కంపెనీకి వాటా ఉంది. కాబట్టి ఎక్స్ట్రాడినరీ ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ భూమి ఎప్పటికీ మందే. సాయి ప్రాపర్టీస్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఈ భూమి అంతకాలం మనకి రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఇదే కాన్సెప్ట్. కొండ గారు, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, రండి. అదిగోండి మీకు లిస్ట్ ఇచ్చేస్తాం. ఎంతమంది కొన్నారో అంతమంది ప్రతి దగ్గర